హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి జావా లేదా రాగి అంబలి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. హెల్త్కి చాలా మంచిది. సో దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే మనకి పిండి ఉండలుగా వచ్చేస్తుంది. అందుకని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మీరైనా కానీ. నేను ఈ జావని 2 టైప్స్గా చేస్తున్నాను అండి. ఒకటి మజ్జిగ పోసి చేస్తున్నాను, ఇంకొకటి పాలతో చేస్తున్నాను. సో 2 టైప్స్ మనం చూద్దాం. మన పిండి మొత్తం కలిసిందండి. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మీరు టేస్ట్ చూసి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం కలుపుకున్న రాగి పిండిని పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా వస్తుందండి. ఇది చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా తయారవుతుంది. అందుకని ఇప్పుడు ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని ఇట్లా చిక్కగా కలుపుకోవాలి. దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మజ్జిగ కూడా మనకి చిక్కగా అయ్యేలాగా చూసుకోవాలి. సో మన మజ్జిగ రెడీ అయింది. నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. తర్వాత ఆ పాలని మనం కాగబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని. ఇలా మనకు పాలు కూడా కాగాయండి. మనం ఇందాకలు చేసుకున్న రాగి జావని నేను 2 గ్లాసెస్లో తీసుకున్నాను. ఒక గ్లాస్లో ఇప్పుడు ఫస్ట్ మనం మజ్జిగ పోసి చూపిస్తున్నాను. ఇది మజ్జిగతో చేసిన రాగి జావ అండి. కొంతమంది దీనిలోకి బెల్లం కూడా వేసుకుంటారు, లేదా షుగర్ వేసుకుంటారు. స్వీట్ ఇష్టపడే వాళ్ళు స్వీట్తో కూడా తినొచ్చు. ఇది మజ్జిగతో చేసిన రాగి జావ. అలానే ఇంకో గ్లాస్లో పాలు పోస్తున్నాను. ఇది పాలతో రెడీ చేసిన రాగి జావ. ఇది 2 గ్లాసెస్ మజ్జిగతో చేసిన రాగి జావ అండి, పాలతో చేసిన రాగి జావ. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.